తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కు మేము కొనుగోలు చేస్తాం. అక్షయ గోల్డ్ హబ్. చాలా శ్రద్ధతో కూడుకున్నటువంటి మంచి కష్టపడి పనిచేసేటువంటి పార్టీలో సిపిఎం పార్టీలో పనిచేసేటువంటి పెంచలయ్య అనేటువంటి వ్యక్తి ప్రజానాట్య మండలిలో ప్రముఖుడు. అతను అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనటం నిర్వర్తించడం జరుగుతోంది. అక్కడ ఆ ప్రాంతంలో గంజాయి వగారా ఇలాంటి మత్తు పదార్థాలని విక్రయిస్తూ సప్లై చేయించుకుని విక్రయించేటువంటి ఒక బంటాలాడిది ఒక జనం గ్రూప్ ఉంది అక్కడ. అది ఇతన్ని ఏమైనా కానీ ఇక్కడి నుంచి హతమార్చాలనేటువంటి ప్లాన్ తోటి చాలామందితో చాలా రోజుల నుంచి ఉన్నారనేది ఇటీవల వెల్లడైంది. అది దానికి నాయకత్వం ఒక స్త్రీ ఉన్నారు. ఆవిడ ఆ స్త్రీ పట్టుదలతోటి ఈ గ్రూప్ని తీసుకొచ్చి ఈ పెంచలయ్య అనేటువంటి వ్యక్తిని హతమార్చారు. అంటే హతమార్చడం అంటే చాలా దారుణంగా నరికి చంపారండి. ఆ రకంగా అతను ప్రజానాట్య మండలిలో ప్రముఖుడు. సోషలిజం వైపుకి ప్రయాణం చేయటం కోసం ప్రయత్నం చేసే జనాలను వాళ్ళని సమాయత్తపరిచేటువంటి వ్యక్తుల్లో అతను ప్రముఖుడు. అతని పేరు పెంచలయ్య. అతనికి 2 కుమారులు, భార్య. అతి సామాన్యుడు, పేదవాడు. కానీ ఇతన్ని మనం హతమారిస్తే తప్ప మనం ఈ వ్యాపారం చేయలేము, ఈ చెడు వ్యాపారం చేయలేము. కాబట్టి మన ఆదాయాలు పడిపోతున్నాయని చెప్పేసి అతని మీద కక్ష పూని అతను హతమార్చడం జరిగింది. ఒక సైకిల్ మీద ఆ పిల్లల్ని స్కూల్లోంచి తీసుకొస్తూ మార్గ మధ్యలో అతను హతమార్చారండి. అది చాలా దారుణం. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. వాళ్ళు ఏదైనా కావాలనుకుంటే వాళ్ళు పోరాటం చేయొచ్చు, మంచి చెడ్డలు చెప్పొచ్చు. వాళ్ళ లాభాల కోసం గంజాయిని అమ్ముకుని డబ్బు ఆర్జించి నెరవేర్చడం కోసం, వాళ్ళ కార్యక్రమాలు నెరవేర్చడం కోసం ఇతను అడ్డుగానే ఉన్నాడనేటువంటిది హతమార్చడం జరిగింది. ఇది క్రూరమైనటువంటి విషయం. ఆ లేడీని కూడా ఆ గ్రామస్తు మొత్తం టౌన్ అంతా కూడా, అక్కడ నెల్లూరు టౌన్ అంతా కూడా ఆ లేడీ ఇంటికి వెళ్ళి నీ వల్ల ఈ పని జరిగిందా లేదని అంటే ఆవిడ ఒప్పుకోవటం జరిగిందటండి. అప్పుడు వీళ్ళందరూ కూడా అన్కాన్షియస్గా, అంటే వాళ్ళు ఎవరి కంట్రోల్ లేరు, వాళ్ళ ఇల్లు కూడా, ఆ లేడీ ఇల్లు కూడా కూల్చడం జరిగింది. యావత్ జనం అంతా కూడా నెల్లూరు పట్టణంలో కూడా అంత క్రూరమైనటువంటి పనులు ఆవిడ చేయించింది. కాబట్టి ఎవరైతే ఈ నేరం చేశారో, ఈ నేరం చేయటం గల కారణాలు ఎవరో వీళ్ళందరినీ కూడా గవర్నమెంట్ వెంటనే పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళని పట్టుకుని చట్టరీత్యా శిక్షించవలసిందిగా, వాళ్ళకి తప్పనిసరిగా అలా శిక్షిస్తే మనం తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు పడతాయి అనేటువంటి గుణపాఠం ప్రజలకు తెలిసేలాగా వాళ్ళని శిక్షించవలసిందిగా ఈ సభ మేము వీరవాసంలో మండల వారీగా మేము ఈ సమావేశం అయ్యాం. మేమంతా కూడా సిపిఎం సభ్యులం. కాబట్టి వాళ్ళని శిక్షించడం కోసం గవర్నమెంటు ఆలస్యం చేయకుండా పోలీస్ డిపార్ట్మెంట్ చేత చేయించవలసిందిగాను, పోలీస్ డిపార్ట్మెంటు ఉద్యుక్తులై వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళకి తగిన శిక్ష పడేలాగా చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.